హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను అజియో నుంచి పర్చేస్ చేసిన కుర్తా సెట్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే పోషక్ హబ్ అనే కొత్త బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఎప్పుడు రెగ్యులర్‌గా మనం ఆవాస, ఫ్యూజన్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా! ఈసారి డిఫరెంట్‌గా ట్రై చేశాను. పోషక్ హబ్ అంట. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ప్యూర్ 100% కాటన్ ఫ్యాబ్రిక్. ఈ సమ్మర్‌కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. సో డ్రెస్ ప్యాటర్న్ అలా ఉంటుంది. మనకి సైడ్‌న స్లిట్ వచ్చిందనమాట. సో నేను అదే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో కలర్స్ చాలానే అవైలబుల్ ఉన్నాయి. నేను వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. స్లిట్ సైడ్‌న వచ్చిందని చెప్పాను కదా! ఫ్లేర్డ్ కుర్తీ టైప్ వచ్చి సైడ్‌న స్లిట్ వచ్చింది మనకి. ఆ స్లిట్ అనేది కూడా మనకి థై వరకు వస్తుందనుకుంటా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. లైనింగ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సైజ్ వచ్చేసి కొంచెం రెగ్యులర్‌గా ఉండే వాటికంటే కొంచెం లూజ్‌గా ఉండింది. అది కూడా మనం వాష్ చేస్తే ష్రింక్ అవుతుంది క్లాత్. కాటన్ కదా అందుకని. సో సైజ్ వైజ్ ఫ్యాబ్రిక్ అన్నీ బాగున్నాయి అనిపించింది నాకు. ఇన్ కేస్ మీకు నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. ప్యాంట్ పలాజో ప్యాంట్ ఇచ్చారు. ఎలాస్టికేటెడ్ వేస్ట్ ఇచ్చారు. పాకెట్స్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా 100% కాటనే ఇచ్చారు. అండ్ ఇందులో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. దీనిలోనే ఆరెంజ్ అట్లా పింక్ ఉన్నాయి. నేను కావాలనుకుంటే వాటి లింక్స్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. ఓవరాల్ లుక్ అయితే డ్రెస్ ఇలా ఉంది. మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఇది ఎందుకు పర్చేస్ చేశానా అని. అంత బాగుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ది. నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందన్నాను కదా! దీనికి ఆల్టర్నేట్గా ఈ 2 కలర్స్ కూడా ఇంకా ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఈ రెండిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మినిమలిస్ట్ నుంచి సన్స్క్రీన్ లోషన్ తీసుకున్నాను. SPF 60. రెగ్యులర్గా మనం యూజ్ చేసే సన్స్క్రీన్స్ కెమికల్ బేస్ ఉంటాయి కదా! అవి ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదైతే స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ కూడా సేఫ్గా యూజ్ చేయొచ్చు అని దీని మీద ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు. సో అందుకోసమే ఇది తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది నాకు కొంచెం స్మెల్ అంతగా నచ్చలేదు. సుగంధ 5% లాక్టిక్ యాసిడ్ అని ఒక ఎక్స్ఫోలియేటింగ్ సీరం ఉంటుంది. ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సేమ్ అదే స్మెల్ వస్తుంది దీనికి కూడా. కాకపోతే ఆ స్ట్రాంగ్ స్మెల్ అనేది అప్లై చేసినప్పుడు కాసేపు ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇది 50 గ్రామ్స్ ప్యాక్ అనమాట. 50 గ్రామ్స్ది మనకి 560 రూపీస్కి వచ్చింది. అండ్ వైట్ కాస్ట్ లాంటిది ఏమీ లేదనమాట. బ్లెండ్ అయిపోతుంది ఈజీగానే. డ్రై స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. హైరోలానిక్ యాసిడ్ అండ్ విటమిన్ E ఉన్నాయి ఇందులో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.